హాయ్ అండి అందరికీ. ఇవాళ పుదీనా రైస్ చేసుకుందామని చెప్పి ఇగో బాస్మతి బియ్యం తీసుకున్నాను. ఒక చిన్న గలాస్ అండి, అంటే పావు కేజీ వస్తాయి. ఆ గలాస్ తీసుకున్నాను. ఇంకా ఈ శుభ్రంగా కడుక్కుందాం. 2 సార్లు కడుక్కుందామండి నీళ్ళని. శుభ్రంగా కడుక్కొని పక్కన పోసేసుకుందాం. గలాస్కి నేను గలాసున్నర నీళ్ళు పోస్తున్నానండి. ఒకటి ఇగో హాఫ్ గలాస్ నేను పావు కేజీ పోసాను, దానికి నీళ్ళు. దాంట్లోకి కావాల్సినవి పుదీనా రైస్లోకి అండి, ఇదిగో పచ్చిమిరకాయలు ఒక 5-6 కాయలు, అల్లము చిన్నులపాయలు, పుదీనా శుభ్రంగా కడుక్కోవాలండి. అన్నీ కడుక్కొని పెట్టుకోవాలి. ఇదిగో పుదీనా, తర్వాత ఒక టమాటా కోసానండి పెద్దది. ఇదిగో టమాటా ఒకటి, ఒక ఉల్లిపాయ కోసాను పెద్ద ఉల్లిపాయ. ఇదిగోండి ఒక ఉల్లిపాయ. కొంచెం పసుపు వేద్దాము. ఎంత అండి? కొంచెం. ఇదిగో ఓకే, మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా చేసి పెట్టుకున్నాను పేస్ట్. అదిగోండి. ఇంకా తర్వాత మనం ఈ గిన్నెలోకి 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. మరింత కాదండి, అదిగో చాలు. వేడెక్కాక జీడిపప్పు వేసుకుందాం. అవి కొంచెం ఫ్రై కానిద్దామండి. తీసేద్దాం పక్కకి. తర్వాత ఆ పేస్ట్ వేసుకుందాం మనం, పుదీనా పేస్ట్. అది కూడా బాగా కలిపిప్పుకుందాం, మంచిగా యాగాలి. ఇలా ఏందో క్వాలిటీ లేదండి వీడియో. కొంచెం మగ్గనిద్దాం. ఆయిల్ పైకి వచ్చిన దాకా మగ్గనియాలి. ఆయిల్ పైకి తేలిన దాకా మగ్గనియాలండి. మనం కొంగారి తొందర పడకుండా ఆయిల్ బాగా పైకి మగ్గాలి, రావాలి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. కొంచెం వెయిట్ చేద్దాము. మగ్గింది బాగా, ఆయిల్ పైకి తేలింది చూడండి. ఇలా ఏందో క్వాలిటీ సరిగా లేదండి. అదిగో ఆయిల్ కొంచెం పైకి తేలింది కదా. మనం రైస్ వేసుకున్నాం. బాస్మతి రైస్ అదిగో ఉడకబెట్టి పక్కన పెట్టేసామండి. అదిగో పొడి పొడిలాడుతూ ఉంది. రైస్ వేసుకుందామండి దీంట్లోకి. ఓకే, ఉప్పు వేసుకుందామండి. ఇదిగోండి ఒక 1/2 స్పూను. కొంచెం గరం మసాలా వేసుకుందాం. నేను కొంచెమే చేస్తున్నానండి గరం మసాలా. ఒకసారి గరిటె పెట్టి తిప్పేసుకుందాం. చూసారా ఎంత చక్కగా రెడీ అయిందనండి పుదీనా రైస్. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి. పుదీనా రైస్ రెడీ అయింది కదా, మనం ప్లేట్లో తీసేసుకుందాం. ఇంకా ఉందండి అసలు కమ్మని వాసన వస్తూ. దాంట్లోకి ఇదండి ఉల్లిపాయ ముక్కలు, నాలుగు 5 జీడిపప్పు ఉడకబెట్టుకుందామండి. అందంగా అవపడటానికి ప్లేట్లు, అందప్పకేం లే, అది ప్లేట్లు బాగా అందంగా అవపడటానికి. ఇదిగండి గుమ్మగుమ్మలాడే పుదీనా రైస్ రెడీ. నోరు ఊరిపోతుందండి కమ్మని వాసనతో. నిజంగా అండి, పిల్లలు ఇప్పుడు అందరు ఇళ్ళకాడు ఉంటారు. ఇలా చేసి పెట్టండి. మీకు కనీసం దీంట్లోకి కర్రీ కూడా అవసరం ఉండదు. ఎందుకంటే ఇదే కొంచెం మంటగా, కొంచెం స్పైసీగా, ఫ్లేవర్తో మంచి రుచిని ఇస్తూ ఉంటుంది. ఇదిగోండి టేస్ట్ ఎలా ఉందో నేను చెబుతాను. ఎందుకంటే మంచి ఫ్లేవర్తో పుదీనా రైస్ కదా. ఇదిగో
మీకు ముద్ద అండి ముందల నోట్లో పెట్టేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్క తిందామా? బా నిజంగా అండి ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేనండి. బా నెక్స్ట్ లెవెల్ అండి. వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ అండి. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి.